యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉప్పై కుశలోపరి. ఈరోజు వచ్చి మనం అన్నీ కూడా జామ్దానీలో చూస్తున్నామండి. కొన్ని ఒక 2 సారీస్ కాంతా స్టిచ్లో ఉన్నాయి, అవి మాత్రమేను. మిగతా ఈసారి సాఫ్ట్ జామ్దానీ కూడా వచ్చినాయండి. కొన్ని సాఫ్ట్ జామ్దానీ వచ్చి మనకి 625 ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ ఉంటుందండి. ఇది చక్కటి మనకి గ్రీన్ అండి, ఒక లాంటి లైట్ అండ్ డార్క్ మెహందీ గ్రీన్ లాగా ఉంది. సాఫ్ట్గా ఉంటుందండి. దీనికి స్టార్చ్ అక్కర్లేదు, గంజి అక్కర్లేదు. కొంతమందికి అంటే చాలామందికి సాఫ్ట్ కావాలని అడుగుతున్నారు. అప్పుడు మొదట్లో బాగా తెచ్చాము, కానీ తర్వాత తర్వాత కొంచెం అడగటం తగ్గించారు కదా అని ఆపేశాను. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు, కొత్తవారు చాలామంది వచ్చారు, సాఫ్ట్ జామ్దాని ఇస్తారా అని అడుగుతున్నారు. అందుకోసం తెచ్చానండి. కావాల్సిన వాళ్ళు చూసుకోండి, ఓకేనా. ఇది మనకి ప్యారెట్ అంటే ఒకలాంటి గ్రీన్ అవుతుందండి. ప్యారెట్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. దాని మీద మనకి ఇండిగో బ్లూ, మస్టర్డ్ ఎల్లో విత్ జెరీ అండ్ కొన్ని ఇది కూడా ఉందన్నమాట, ఏమంటారు, రాణి పింక్, అన్నీ కలిపి ఉన్నాయండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. ఫుల్ ఆల్ ఓవర్ వీవింగ్ అండి, మొత్తం కూడా వీవింగ్. ఈ శారీస్ కూడా మనకి బ్లౌజ్ ఉండదండి. ఈ శారీస్లో కూడా కొంచెం మనకి సిల్క్ మిక్సింగ్ ఉంటుందండి, ఎందుకంటే ఇవి సాఫ్ట్ కదండి. వీటిలో జరీ థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ కూడా బెంగాలీ కాటన్లో కంపల్సరీ జామ్దానీ శారీస్లో కొంచెం మనకి సిల్క్ మిక్సింగ్ అయితే ఉంటుందండి. ప్యూర్ కాటన్ కాదు, కానీ ఓవరాల్గా మనకి ఫీలింగ్ మాత్రం కాటన్ ఫీలింగే ఉంటుందండి, ఓకేనా. దిస్ ఇస్ సాఫ్ట్ జామ్దానీ గ్రీన్ కలర్ అండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. శారీ మొత్తం వీవింగేనండి, ప్రింట్ కాదు, ఇది మొత్తం వీవింగేనండి. ఇగో ఇలా ఉంటుందండి మొత్తం. శారీ కాస్ట్ వచ్చి 625 అండి, ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను పెట్టే స్కానర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెట్టేస్తామండి. 3 to 5 డేస్లో మీ వద్దకు చేరుతుందండి శారీ. ఇది వచ్చేటప్పటికి చక్కటి బ్లూలో ఒక షేడ్ అండి. ఇది బ్లూ మీద మనకి రాణి పింక్, మంచి పింక్తో ఇచ్చాడండి, చాలా బాగుంది. దిస్ ఇస్ బ్లూ మీద పింక్ అండ్ జరీతో ఉందండి. ఎల్లో, మస్టర్డ్ ఎల్లో అండ్ నేవీ బ్లూ అన్ని మిక్సింగ్లో ఉన్నాయి చూడండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 625 ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇదిగోండి, ఇప్పుడు మన ఇవన్నీ కదండి, లాస్ట్ ఎపిసోడ్లో రిలీజ్ చేశాను, మన ఏమంటారు, గ్లాస్కో శారీస్. దాంట్లో ఇదొక ప్రింట్ అండి. ఈ ప్రింట్స్ కూడా నేను రిలీజ్ చేశాను. ఇది నేను తీసుకుంటే అనమాట, అంతే ఈరోజు కట్టాను. ఇది వచ్చేటప్పటికి మీకు డార్క్ వైలెట్ అండ్ నేవీ బ్లూ లాగా అనిపిస్తుందండి. దాని మీద పింక్ అండి, డార్క్ షేడ్ అన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. డార్క్ నేవీ బ్లూ అవుతుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇవన్నీ కూడా బెంగాలీ జామ్దానీస్ అండి, సాఫ్ట్ జామ్దానీ మట్టిది. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇలా ఉంటుందండి. చిన్న బుటీ వస్తుందండి శారీకి, అంతను మనకి చక్కగా బార్డర్కి వచ్చేటప్పటికేం కోన్ టైప్లో ఉందండి. మనకి డాట్ లాగా వచ్చి డాట్ పైన మనకి పైనుంచి ఉంటుందన్నమాట. ఏంటంటే మన లీవ్స్ కొన్ని, అంటే కొన్ని ట్రీస్కి ఎట్లా ఉంటాయి అంటే ఆకులు పైకి ఉంటాయి, కొన్ని ట్రీస్ కిందకు ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి కిందకు ఉన్నాయన్నమాట, మధ్యలో మొగ్గలాగా ఉంటుంది. అది వచ్చేటప్పటికి ఇట్లా కిందకి దిగిందన్నమాట. అది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా ఉంటుందండి, అట్లా ఇస్తారు కొన్నిటికి. ఇవ్వండి, ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇలా ఉంటుందండి విత్ జరీ అండి. ఇది శారీ కాస్ట్ వచ్చి 625 అండి, ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి.
ఇది కూడా మనకి కొంచెం మన ఇది ఎట్లా ఉందంటే ఒకలాంటి రెడ్ కాదు, అలానే ఇది కూడా కాదు, కొంచెం రాణి పింక్ అండ్ అంటే పీచ్ అట్లా రాణి కలరును రెడ్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందండి. ఏంటంటే కొంచెం కలనేతగా అనిపిస్తుంది నాకు. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. పళ్ళు అంతా కూడా ఎక్కువ హెవీగా ఇస్తాడు వీవింగ్. మనకి శారీలోకి వచ్చేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట, పైన కింద బార్డర్ ఉంటుంది. ఇదే మీకు లోపలికి వచ్చేటప్పటికి చీర మొత్తం ఇట్లా ఉంటుందండి, ఈ రకంగా ఉంటుంది బుట్టి. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 625 ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇక కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 625 ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లాక్ అండి, బ్లాక్ మీద ఎల్లో, గ్రీన్ అండ్ రాణి పింక్, చాలా కలర్ కాంబినేషన్స్తో ఇచ్చాడు, చాలా బాగుందండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. దీంట్లో కొంచెం మనకి ఏంటంటే సిల్వర్ జరీ ఉందండి, గోల్డ్ జరీ ఉంది, అట్లాగే సిల్వర్ జరీ కూడా ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 625 అండి, ప్లస్ మనకి 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి కోరా కలర్ అండి, కోరా కలర్ మీద పింక్ విత్ మస్టర్డ్ ఎల్లో, గ్రీన్, చాలా కలర్ కాంబినేషన్స్తో ఇచ్చాడు, బాగుంది. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 625 అండి, ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. అక్కడితో సాఫ్ట్ జామ్దాని అయిపోయినాయి, ఇప్పుడు అన్నీ మనకి హాట్ జామ్దాని అండి. ఇవి కూడా 625 శారీస్ అండి. రావటమే చక్కటి వైలెట్ కలర్ అండి, దీనికోసం చాలామంది ఉన్నారు వెయిటింగ్లో, చాలామంది ఫేవరెట్ కలర్ ఇది. ఇవి స్కాచ్తో ఉంటాయండి, గంజితో ఉంటాయి, స్టాచ్ బాగా పెడతారు అన్నమాట ఇది, అందుకని ఇవి హాట్ జామ్దాని అంటారు, అవి సాఫ్ట్ జామ్దాని అంటారు అనమాట. అదే దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దీంట్లో మనకి ఎల్లో కలర్ జరీ వచ్చిందండి. చీరంతా కూడా డిజైన్ ఇలా ఉంటుంది అనమాట, మొత్తం వీవింగ్ అండి, ప్రింట్ కాదు, ఇదంతా కూడా నేయటం అంటారు కదా అది. ఇదిగోండి, ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 625 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ 80 రూపీస్ అండి శారీకి. ఇది వచ్చేటప్పటికి చక్కటి పీచ్ కలర్ అండి, అన్నీ కూడా ఎక్కువగా లైట్ కలర్స్ ఉన్నాయండి. లైట్ ఉంటే లైట్ చెప్తాను, డార్క్ వచ్చినప్పుడు డార్క్ చెప్తాను అనమాట. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. డిజైన్ అయితే ఒకటేనండి, కలర్ డిఫరెన్స్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 625 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ 80 రూపీస్ అండి శారీకి. దాంట్లోనే చక్కటి సర్ఫ్ బ్లూ అండి, సర్ఫ్ బ్లూ శారీ అండి, ఇది కలర్ సేమ్ డిజైన్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుందండి. శారీ అంతా కూడా ఇదే డిజైన్, మీకు ఓపెన్ చేసి చూపించాను కదా, ఇంక అందుకే ఇంక ఎక్కువ ఓపెన్ చేయట్లేదు అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి శారీ. దిస్ ఇస్ పళ్ళు, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. ఓవరాల్ శారీ ఇలాగే ఉంటుంది అన్నమాట. కలర్ చూసుకోండి, కావాల్సిన వాళ్ళు ఇలా పెట్టండి స్క్రీన్ షాట్. 625 అండి, ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి.
ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ మెహందీ గ్రీన్ అండి. మెహందీ గ్రీన్లోనే లైట్ మాట ఇది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. చక్కటి గ్రీన్ అండి ఇది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 625 అండి, ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇప్పుడు మంచి చక్కటి రెడ్, మంచి రెడ్ కలర్ అండి ఇది. రెడ్ మీద ఎల్లో అండ్ గ్రీన్ అండ్ జరీతో వచ్చిందండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఎంత బాగుంటుందోనండి. రెడ్, మంచి రెడ్ అండి, మిరప రెడ్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 625 అండి, ప్లస్ మనకి 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి లైట్ బిస్కెట్ కలర్ అండి. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి 625 అండి, ప్లస్ మనకి 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ అవుతుందండి. ప్యారెట్ గ్రీన్ మీద విత్ జరీ, వైట్ అండ్ విత్ జరీతో ఉంది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 625 అండి, ప్లస్ 80 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. అక్కడితో అయిపోయినాయి మనకి ఇవి. ఇప్పుడు వచ్చి 925లో చూపిస్తున్నానండి జామ్దానీలో. ఇవి వచ్చి 925 అండి. ఇది చక్కటి బ్లూ అండి, అదే నేవీ బ్లూ ఆర్ ఇండిగో బ్లూ అని చెప్పచ్చు. ఎంత బాగుందో చూడండి. పళ్ళు డిజైన్ మొత్తం వీవింగ్ ఏనండి అంతాను. జరీ తక్కువ ఉంటుంది, వీవింగ్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో థ్రెడ్ వీవింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. చాలా చీరలు ఇచ్చాం మనం ఈ మోడల్లో. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. ఎంత బాగుంటుంది చూడండి. పెద్ద పెద్ద ట్రీస్ ఉంటాయి అన్నమాట దీంట్లో. మరి పైన కింద కూడా 4 ఇంచెస్ వరకు బోర్డర్ ఉందండి ఫ్రంట్ పార్ట్కి. ఇదంతా కూడా ఒకలాంటి మ్యాంగోస్ అన్నమాట. మ్యాంగోస్ ఉన్నాయన్నమాట. పైన కింద కూడా క్రీపర్ డిజైన్ అండి, పెద్ద ఫ్లవర్స్తో క్రీపర్ డిజైన్. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇలా ఉంటుందండి విత్ కాపర్ జరీ. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 925 అండి, ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఏం కలర్ అని చెప్పాలి, ఇది 985లోనండి సారీ. 985 కదా, ఇదంతా చెప్పాను, సారీ అండి. 925 కాదు, 985 అండి ఆ శారీ కూడా. ఇది కూడా 985 అండి. ఒకలాంటి గ్రీన్ అని చెప్పచ్చండి. అదొక రకమైన ఇంగ్లీష్ కలర్ అని చెప్తాను. ఇది దాని మీద కాపర్ జరీ అండి. ఇది ఏదో గ్రీన్ అంటారండి దీన్ని. ఇంగ్లీష్ కలర్ అండి, మట్టి కలర్లా దగ్గరగా అట్లాగే ఉంటుంది. కొంచెం గ్రీన్ కూడా కనపడుతుంది నాకైతే. ఏదో గ్రీన్ అంటామండి దీన్ని.
ఓకేనా, ఇంగ్లీష్ కలర్ ఎనీ హౌ, దాని మీద సర్ఫ్ బ్లూ విత్ కాపర్ జెరీ. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. 985 అండి శారీ. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ 985 అండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. సేమ్ అదే డిజైన్లో ఇది ప్యారెట్ గ్రీన్ అండి. దాని మీద మనకి నేవీ బ్లూతో ఇది ఉందండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 985 అండి. ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇది ఇంకొక కలర్ అండి. దాంట్లో ఇది మనం ఒకలాంటి ఓవెల్టెన్ కలర్, డార్క్ ఓవెల్టెన్ కలర్ అని చెప్పచ్చండి. ఇంగ్లీష్ కలర్ ఎనీహౌ చాలా బాగుంటుందండి. కడితే మాత్రం ఎంత అందంగా ఉంటుందంటే సారీ, అంత బాగుంటుంది కలర్. దిస్ ఇస్ పళ్ళు పట్, అంత బాగున్నాయో చూడండి. వీవింగ్ అంతా కూడా వీవింగేనండి. అల్లికేను మొత్తం అల్లటమేను. ఎగో చూడండి, నేయటం, అల్లటం కాదు నేయటం. పైన కింద కూడా బోర్డర్ ఉంది. మధ్యలో అంతా కూడా మ్యాంగోస్తో వచ్చిందండి. కట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఎవరు తీసుకుంటారు కానీ చాలా బాగుంటుందండి కడితే శారీ. 985 అండి. ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. దాంట్లోనే ఇవండి మనకి ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లో అయితే కాదు, ఎల్లోలో మంచి ఎల్లో మాట. ఇది ఎల్లో మీద రెడ్ కాంబినేషన్తో ఇచ్చాడు విత్ కాపర్ జరీ. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 985 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి పికాక్ బ్లూ అవుతుందండి. దాని మీద డార్క్ వైలెట్తో ఇచ్చాడు. చాలా బాగుంటుంది. ఈ కలర్ కూడా రేర్ కలర్, చాలా బాగుంటుంది కలర్ మాత్రం. మంచి కలర్ కాంబినేషన్, చాలా రిచ్ లుక్ ఉన్న శారీ అండి. చూడండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 985 ప్లస్ 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇప్పుడు వాటిల్లోనే ఒకప్పుడు రిలీజ్ చేసామండి. ఇంకా లాస్ట్గా 2 పీసెస్ మాకు మిగిలి కనిపించినాయి, ఇవి పెట్టేస్తున్నాం అన్నమాట. ఇవి మనకి కాంతా స్టిచ్ అండి. కాంతా స్టిచ్తో రిలీజ్ అయిన శారీస్ ఇవి. ఏంటంటే మన జామ్దాని వాళ్ళే, బెంగాలీ హ్యాండ్లూమ్స్ వాళ్ళే రిలీజ్ చేశారండి. కాకపోతే మెటీరియల్ వచ్చేటప్పటికి ఇది ఒక రా సిల్క్ లాగా అనిపిస్తుంది అంట. దాని మీద కాంతా స్టిచ్తో వచ్చిందండి. 950 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది 2 చీరలు ఉన్నాయి, చూసుకోండి మరి ఎవరికి కావాలో. దిస్ ఇస్ అంతా కూడా మనకి మొత్తం కూడా స్టిచ్ అండి. ఇదంతా అంటే అంటే కుడతారు అన్నమాట స్టిచ్. ఇదంతా కూడా కాంతా స్టిచ్ అండి. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఒకలాంటి రా సిల్క్ అండి ఇది. ఇగోండి, ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుంది. పైన అయితే బార్డర్ లేదు, కింద ఉంటుందండి బార్డరు. అంతా కూడా కాంతా స్టిచ్. మరి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇవి ఉందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చాడండి. పైన కింద అంటే మన దీనికి ఇచ్చాడు అన్నమాట, హ్యాండ్స్కి ఒక చిన్న 3 పూలు ఇచ్చాడు అన్నమాట. అది
శారీ కాస్ట్ వచ్చి 950 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇంక ఇవి లాస్ట్ పీసెస్ అండి, అందుకే ఫ్రీ షిప్పింగ్లో పెట్టామన్నమాట. ఇది వచ్చేటప్పటికి రమ్మ గ్రీన్లో డార్క్ ఉంటుందండి. దీని మీద పింక్ అండ్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్స్లో ఉందండి కాంతా స్టిచ్. చాలా చీరలు ఇచ్చామండి, బాగా వెళ్ళినాయి చీరలు మనకి, మళ్ళీ దొరకట్లా. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఇలా ఉంటుందండి విత్ బ్లౌజ్ శారీస్. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఇట్లా ఉంటుందండి. ఇవి హ్యాండ్ వాష్ అండి, నార్మల్ వాష్, రెగ్యులర్ యూజ్ అండి, ఆఫీస్ యూజ్, మనకి మామూలుగా ట్రావెల్స్లో కూడా కట్టుకోవచ్చు అండి. చీరేం నలగదు, దీనికి ఏం గంజాది అక్కర్లేదండి. చక్కగా వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని కట్టేసుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అండి. శారీ కాస్ట్ వచ్చి 950 ఫ్రీ షిప్పింగ్ అండి. 2 శారీస్ ఓన్లీ అండి. ఇప్పుడు ఇవి వచ్చేటప్పటికి మనకి జామ్దానీస్లోనేనండి. ఇవి వచ్చేటప్పటికి చాలా బాగుంటాయి చూడండి. రెడ్ మీద ఎల్లో విత్ జరీ, చాలా చక్కగా ఉంటుందండి. పైన కింద కూడా బోర్డర్ వచ్చింది, జస్ట్ లైక్ మనకి పట్టు చీరల టైప్లో తీసుకొస్తుంది అనమాట. ఇవి ఇక్కడ చాలా ఇచ్చాం మనం ఈ చీరలు. పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఇప్పుడు మనకు వచ్చిన ఈ జరీ అండి నల్ల పట్టం కానీ ముడత పడటం కానీ ఉండదండి. మీరు చీర ఎంతకాలం ఉంటుందో అంతకాలం కూడా కలర్ పోవటం కానీ నల్ల పట్టం కానీ ముడత పడటం కానీ జరగదు. హ్యాండ్ వాష్ అండి, నీటి పట్టున ఆరేసుకోవాలి, అవసరమైనప్పుడు గంజి పెట్టుకోవాలి, ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట శారీస్. పైన కింద కూడా గ్రీన్ బోర్డర్ అండి, లైట్ గ్రీన్ బోర్డర్, రెడ్ కలర్ శారీ. దిస్ ఇస్ పళ్ళు పట్టు, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. చాలా రిచ్ లుక్ ఉంటుందండి. వచ్చే శ్రావణ మాసానికి చాలా బాగుంటాయండి పూజల దగ్గర కట్టుకుంటానికి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1050 ప్లస్ 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి మనకి. శారీ కాస్ట్ వచ్చి చూడండి, శారీ ఎంత బాగుందో, జస్ట్ లైక్ పట్టు చీర అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి ఎల్లో కలర్ అండి, ఎల్లో మీద కాపర్ జరీ విత్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్లో ఉంది. పైన కింద ప్యారెట్ గ్రీన్లో బార్డర్ వచ్చింది అన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1050, 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి యాష్ కలర్ అవుతుందండి. గ్రీన్ అంటే ఒకలాంటి గ్రీను యాష్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లాంటి దీంట్లోనండి. దీనికి వచ్చి చక్కగా వైలెట్ బార్డర్ వచ్చింది పైన కింద కూడా. బ్యూటిఫుల్ అండి. పట్టు చీరలన్నీ మరిపిస్తున్నాయి ఈ చీరలు అయితే. ఇవన్నీ కూడా మనకి రేపు వచ్చే శ్రావణ మాసానికి చాలా బాగుంటాయండి చీరలు. వారానికి ప్రతి వారం ఒక చీర కట్టుకోవచ్చు. 1050 ఫ్రీ షిప్పింగ్ అండి. సారీ 1050, 80 రూపీస్ షిప్పింగ్ అండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. ఇట్లా ఎంత బాగుందో చూడండి, కలర్ కాంబినేషన్ కానీ ఇది కానీ విత్ కాపర్ జరీ. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1050 ప్లస్ 80 రూపీస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. దాంట్లోనే ఇది వచ్చేటప్పటికి రామా గ్రీన్, ఇక్కడ డిజైన్ మారింది మళ్ళీ. ఇందాకటంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది, ఇది వచ్చేటప్పటికి కొంచెం లీఫీ డిజైన్ లాగా ఉందన్నమాట. అంటే ఆకుల్లాగా వచ్చిందన్నమాట, డిజైన్ మార్చేది ఇక్కడ. పైన కింద పింక్ బోర్డర్ అండి విత్ కాపర్ జరీ. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1050 ప్లస్ 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి బ్లూ, నేవీ బ్లూ విత్ అంటే మనకి ఎలా చెప్పాలంటే
వైలెట్ నేవీ బ్లూ కలిస్తే ఎలా ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్లో ఉందండి. ఎంత బాగుందో చూడండి అసలు. పైన కింద బోర్డర్లో కూడా కాపర్ జరీతో వచ్చింది. వెరీ బ్యూటిఫుల్ అండి శారీ అయితే. కానీ దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి. ఇదిగోండి ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1050, 80 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయిందండి. శారీస్ అయిపోయినాయి. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను పెట్టే స్కానర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే 3 to 5 డేస్లో డిస్పాచ్ అయిపోతుందండి. అయితే నో సిఓడి ఆప్షన్ అండి, నో రిటర్న్స్, అలాగే నో ఎక్స్చేంజ్ ఆఫర్స్ అండి. మేము అలాంటి ఏం పెట్టట్లేదండి, లేవు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చేసేయండి. తర్వాత షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. ఓకేనా? సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.